తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి కాఫీ లాంటి సినిమాలు తీస్తాడని పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వం అంటే ఆ సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి. సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్స్ సోషల్ మీడియాలో మంచి మార్కులే కొట్టాయి. ముఖ్యంగా హే పిల్లగాడ అనే పాట, మధుప్రియ పాడిన వచ్చిండే అనే పాట మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి మధ్య ప్రేమ కథ అనే కాన్సెప్ట్తో మొదటి నుంచి సినిమాపై ఓ రకమైన క్యూరియాసిటీ పెంచారు దర్శకులు శేఖర్ కమ్ముల. ఇక సినిమా విషయానికి వస్తే అమెరికా నుంచి పెళ్లి పనులపై వచ్చిన హీరో పెళ్లి కూతురు చెల్లెల్ని ప్రేమిస్తాడు. మొదటి నుంచి దూకుడు స్వభావం కలిగిన అమ్మాయిగా సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించిందట. తెలంగాణ యాసతో అందర్నీ బాగా ఆకర్షించిందట. ఫిదాలో సాయి పల్లవి వన్ ఉమెన్ షోతో ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుందట. సినిమా చూసి థియేటర్ నుండి బయటికి వచ్చిన ప్రేక్షకులు ఏం మాయ చేసావేలో సమంత తర్వాత ఒక హీరోయిన్ తెలుగు సినిమాలో అంతగా ఆకట్టుకోవడం ఈ ఫిదా సినిమాలోనే జరిగిందని అనుకుంటున్నారు. ఇక అమెరికా అబ్బాయిగా చాలా క్లాస్గా కనిపించిన వరుణ్ కూడా తన ప్రేమ కోసం తపించే కుర్రాడిగా బాగానే నటించినట్లు సమాచారం. చిత్రంలో హర్షవర్ధన్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా మలిచారట. హీరోయిన్ పెళ్లి విషయంలో ఇద్దరు అబ్బాయిలు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు, చివరికి హీరోయిన్ ఎవరికి దక్కించుకున్నారు అనే కథ చాలా అద్భుతంగా మలిచాడట దర్శకులు శేఖర్ కమ్ముల.